ఉదాహరణకి ఇప్పుడు ఒక రచయిత ఉన్నారు సార్, వారు నవల్ రాసేటప్పుడు పబ్లిక్ లోకి రిలీజ్ చేసే ముందు ఎటువంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాలి? నార్మల్ గా రచయితలు ఏం చేయాలంటే కాపీరైట్ ఫస్ట్ అప్లై చేసేస్తే ఆయనే ఆథర్, ఆయనే ఓనర్ ఉంటారు. తర్వాత ఎప్పుడైతే అది పబ్లికేషన్స్ కి వేరే వాళ్ళకి పబ్లిషర్స్ కి ఇస్తారో అప్పుడు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ వాళ్ళు రాసినప్పుడు దాంట్లో ఏ టర్మ్స్ కి వాళ్ళు ఒప్పుకుంటారు అన్నది వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి. ఒకసారి ఆయన పబ్లిషర్ ఏమంటాడంటే, నేను సో అండ్ సో ఇన్ని బుక్స్, ఈచ్ బుక్ కి నేను ఇంత మీకు ఇస్తాను అమౌంట్ అని వాళ్ళు రాసుకోవచ్చు. లేదా అవుట్ రైట్ గా నేను లంసం ఇంత ఇచ్చేస్తాను, తర్వాత నేను అలా ఆయన రైట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేది ఒక అగ్రిమెంట్ లో ఉంటుంది. బికాస్ కాపీరైట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది కాబట్టి పబ్లిషర్ వచ్చేసి పబ్లిషర్ కెన్ డూ వాట్ ఎవర్ హీ కెన్ డూ. అంటే పబ్లిషర్ కెనాట్ మ్యానిపులేట్ థింగ్స్ విత్ ద ఆథర్స్. కొంతమంది రచయితలకు తెలియదు పాపం. సో అందుకే ఈ కాపీరైట్ చేసుకొని ఈ అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఒక లాయర్ ని ఇన్వాల్వ్ చేసుకుంటే ఆయన కూడా అతనికి తోడ్పడి ఒక మంచి డీల్ అన్నది చేయగే అవకాశం ఉంటుంది.